ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయం ఎందుకు చేయాలి అంటే, మీరు ఎప్పుడూ కూడా సుఖ సమృద్ధిగా ఉండడానికి, అలాగే సుఖ సంతోషాలతో ఉండడానికి, అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న ఈ ఉపాయం చేయవచ్చు. మీకు చాలామంది దీర్ఘరోగాలు కుటుంబాన్ని ఏదో పూర్వకర్మలు శాపాలు వెంటాడుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి చాలామంది మిత్రులు అడగడం జరిగింది. వారందరూ ఈ చిన్న ఉపాయం ప్రయత్నించవచ్చు. చాలా చిన్న ఉపాయం, ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఆడవారైన మగవారైన చేయవచ్చు. ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే, ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు నియమాలు ఖచ్చితంగా ఉండాలి. ఆహార నియమాలు పాటించాలి. అలాగే కొన్ని మైలు ఉన్నా, నెలసరి ఉన్నా, ఎవరైనా మరణించి ఉన్నా ఈ ఉపాయం చేయకూడదు. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్లో చేయాలి. ఆంజనేయ స్వామికి మీరు ఎవరైతే దీర్ఘ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారో, అలాగే మీకు సుఖ సమృద్ధి కావాలంటే భార్యా పిల్లలు మీకు సహకరించాలి. అలాగే మీరు ఎప్పుడూ కూడా అంటే ఏంటంటే, ఏదో ఒక మానసిక అశాంతి ఇబ్బంది పెడుతూ ఉన్నా ఇది చేయండి. స్వామివారి గుడిలో, ఆంజనేయ స్వామి గుడిలో మంగళవారం, శనివారం మీరు స్వామివారికి తులసి మాల సమర్పించండి. మీరు వారం వారం తులసి మాల సమర్పించండి. అలాగే మీకు తులసి మాల అందుబాటులో లేనప్పుడు మీరు గులాబీ పువ్వుల మాల సమర్పించండి స్వామివారికి. ఒకవేళ గులాబీ పూలు మీకు అంత అందుబాటులో లేదు, తులసి 2 రెమ్మలు కానీ గులాబీ పువ్వు అయినా సరే ప్రతి మంగళవారం, ప్రతి శనివారం సమర్పించండి. ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది. మంగళవారం, శనివారం నాడు చేస్తున్నప్పుడు ఆహార నియమాలు చెప్పాను కదా, పాటించండి. అలాగే మీరు స్వామివారికి ఎవరైతే దీర్ఘ అనారోగ్య సమస్యలు అసలు వదలటం లేదు అనుకునేవారు, సింధూరాన్ని, ఆవు నేతిని సమర్పించండి. స్వామివారికి వేయించండి ప్రతి వారం. ఇలా 3 నెలలు చేయండి. ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. లాభం ఏంటి చెప్తాను. మాకు గ్రహాల అనుకూలత లేదు, గ్రహారిష్టాలు ఉన్నాయి, తగ్గడం లేదు అనేవారు ఇది చేసి చూడండి. 3 నెలల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. మీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చేయడం ప్రయత్నించేయండి. ఎందుకంటే కలికాలంలో మనం గ్రహస్థితులు బాగోనప్పుడు ఎన్ని రాళ్ళు పెట్టుకున్నా, అంటే రత్నాలు పెట్టుకున్నా కలిసి రాలేదనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి పట్టుకోండి, స్వామివారిని ఆరాధించండి. ఎటువంటి సమస్యనైనా సరే అలా తీసి అలా పక్కన పెడతాడు. ఇవన్నీ చేసామండి, అయిపోయిందండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఎవరికి ఫలితాలు రావండి, ఎదుటివారితో కంపేర్ చేస్తుంటారే వాళ్ళకి ఫలితాలు రావు. మీరు మీ పూజ చేయకుండా ఎదుటివారి గురించి ఆలోచిస్తే ఏం ఫలితాలు వస్తాయి? కాబట్టి మీ పూజ మీరు చేయండి. ఈ చిన్న ఉపాయం చేయండి, ఖచ్చితంగా అద్భుతమైన మార్పును చూస్తారు. అలాగే ఈ విధంగా 3 నెలలు చేయమని చెప్తాను. అంటే ఈ తులసి ఆకుల్ని, అంటే తులసి మాల కానీ, తులసి ఆకు సమర్పణ కానీ, గులాబీ పూలు కానీ 3 నెలల కాలం మీరు ఎక్కడ ఉన్నా, అంటే ఈ ఊర్లోనే ఉండాలని కాదు, ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ ఉపాయాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న దేవాలయంలో చేయడం ట్రై చేయండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.